సముద్ర మదనం ఉచ్చస్థాయికి చేరింది. సముద్రమంతా నల్లని విషంగా మారిపోయింది. ఈ సృష్టిలో పుట్టిన అత్యంత భయంకరమైన విషం. ఆ విషధూమం అసురులకు ముందు తాకింది. చర్మం పగిలింది. కళ్ళు మండిపోయాయి. బలమైన అసుర యోధులు ఆకులా రాలిపోయారు. ఆ భయంకరమైన హాలాహలం 3 లోకాలకు పాకింది. మనుషులు, అడవులు అన్నీ నాశనమవుతున్నాయి. ఆకాశం నల్లబడింది. నక్షత్రాలు ఆరిపోయాయి. సృష్టి మొత్తం చీకటిలో కూరుకుపోయింది. విష్ణువు, బ్రహ్మ, దేవతలు, రాక్షసులు అందరూ భయభ్రాంతులయ్యారు. ఎంత శక్తివంతులైనా ఆ విషం ముందు నిస్సహాయంగా నిలబడ్డారు. ఏమీ చేయలేని స్థితిలో శివుణ్ణి వేడుకుంటూ కైలాసానికి బయల్దేరారు. ధ్యానంలో మునిగి ఉన్న శివుడు దేవతల ఆర్తనాదాలకు కళ్ళు తెరిచాడు. పరిస్థితి అర్థం చేసుకున్న శివుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ప్రపంచాన్ని కాపాడటానికి బయల్దేరాడు.